మీ పాటలో అద్భుతమైన తెలుగు మన భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, ప్రేమలు, అభిమానాలు ఇవన్నింటితో పాటు ఒక దేశభక్తి ఒక చోట కనపడుతూ ఉంటుంది. అది అద్భుతం అండి నిజంగాను. అసలు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో అయితే మీరు మన భారతీయ చరిత్ర, హిస్టరీ గురించి కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. మీ రీసెర్చ్ జన్మే చేస్తూ ఉంటారు మీకు టైం దొరికినప్పుడు. రీసెర్చ్ అని కాదండి, సనాతన ధర్మం అంటే ఇష్టం, భారతీయత అంటే ఇష్టం. మళ్ళీ మన పునాదుల్ని మనం బలపరుచుకోవాలి అన్న ఒక ఆశ. ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా, బా ఏమన్నా పాట సార్, అసలు అది అద్భుతం. అంటే ఒక ఆడపిల్లని అర్థం చేసుకోవడం ఎంత టఫ్ అనేది ఎంత బాగా రాశారు. ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడిది చెప్పండి. ఓ ఆడపిల్ల, నానమ్మ గారు, అమ్మ, అక్క, వదినలు, మరదళ్ళు, భార్యలు కాదు. 10 మంది చూస్తూ ఉంటే అడ్డే అమాయకంగా. అన్ఫార్చునేట్లీ కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతాయనేది మనకు తెలియదు. అద్భుతమైన మంచి టాక్ తెచ్చుకుంటే చాలా బాగుంది అనేది, బట్ ఎందుకు అది కమర్షియల్గా హిట్ అవుతుంది అనేది కొన్ని మన అసలు సినిమా వరకు కమర్షియల్గా కూడా పే చేసింది. బాగానే, అంటే చాలా మంచి సినిమా, చాలా వినోదాత్మకమైన సినిమా. చాలా జయక్రిష్ ఆ సంగీత దర్శకుడు, ఆ సినిమాకి జయక్రిష్ అనే అబ్బాయి, అతని కంపోజిషన్స్ చూసి ఎప్పటికైనా మంచి కంపోజర్ అవుతాడు తెలుగుకి అని అప్పుడు అంచనా వేసాను. ఏ పాట రాసినా ఒక కొత్తదనాన్ని, ఒక కొత్త వర్డ్ని ఖచ్చితంగా మీరు అందరూ ఇన్కల్కేట్ చేస్తారు, ప్రయత్నిస్తారు. ఏం బుక్స్ చదువుతారు సార్ మీరు? లిరిక్ రైటింగ్ అనేది ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే వస్తుంది అని ఏం లేదు, కానీ ప్రతి సబ్జెక్ట్ మీద కనీసం సర్ఫేస్ లెవెల్ అంటారు కదా, ఆ పై స్థాయిలో అయినా లోతులకు వెళ్ళకపోయినా ఎంతో కొంత అవగాహన ఉంటే. నేను ఒక 10 నెలల క్రితం చదివిన బుక్ ఏంటో తెలుసా? డే టు డే ఎకనామిక్. ఒక ఐఎంఎం స్టూడెంట్ ఒక ఆయన రాశారు, ఐఎంఎం ప్రొఫెసర్. కానీ ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఇది ఎంతవరకు నిజం, ఇది కూడా మనుషులు రాసిందే కదా, రాసినవాడు నిజాయితీగా రాసుంటాడా అనేది ఎప్పుడన్నా థాట్ ప్రాసెస్ వచ్చిందా సార్? పుస్తకం చదివినప్పుడు మాత్రం ఆ రచయితే నేనా అన్నట్టుగా చదువుతాను, అంటే అతని ఆత్మలోకి వెళ్ళి చదువుతాను. అసలు రామాయణంలో కొన్ని సైంటిఫిక్ విషయాలు ఉంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జర్నీలో నేను ఎంత ఎదిగాను, ఏం సంపాదించాను, ఈరోజు నేను నా స్టేటస్ ఏంటి, నేనేంటి అనేది బేరీజ్ వేసుకుంటూ ఉంటారు ఇన్ జనరల్. అలా మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకున్నప్పుడు మీరు సాధించింది ఏంటి అని అంటే ఏం చెప్తారు? నేను సాధించింది ఏంటంటే రాసిన ప్రతి పాటని ఆస్వాదించాను. ఒక్కొక్కసారి ఆ పాటలో ఉన్న ద్వేషాన్ని కూడా ఆస్వాదించాను. అంటే పాట మీద నాకు వచ్చిన ద్వేషాన్ని, అవతల దర్శకుడు ఎంతో మంచి వర్షన్ ఇస్తే దాన్ని కాదని, పాట రాసే ప్రక్రియని అనుక్షణం ఆస్వాదిస్తాను. ఇదే నేను సాధించింది అంతే. ఒక అద్భుతమైన పాట రాయాలి అంటే అసలు ఏమేమి ఉండాలి అతనిలో? ఆయనలో ఒక పాట ఎలా రాయగలుగుతాడు ఒక మనిషి? పాట రాయాలంటే ప్రేరణ ఉండాలి. పాటని ప్యాషనేట్గా తీసుకున్న లిరిక్ రైటర్ని పూర్తిగా విశ్వసించాలి. ఒక 20 ఏళ్ళు వెనక్కి పెడితే చాలా సినిమాల్లో చాలా పాటలు చాలా రొమాంటిక్గా, కొంచెం పచ్చిగా వాడిన భాషలో ఉన్న పాటలు కూడా ఉన్నాయి. టు బి ఫ్రాంక్, ఏదైనా రసం కదండి. నవరసాల్లో శృంగారం అనేది ఒక రసం, వల్గారిటీ అనేది రిలేటివ్. ఒక టైంలో లిప్ లాక్ అనేది చాలా పెద్ద నేరం, సినిమాల్లో తెర మీద ఉంటే ఏ సర్టిఫికెట్. ఇప్పుడు చాలా కామన్, అది ఇప్పుడు చాలా కామన్ అయింది సినిమా. అవును. కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే మీ వైపు నుంచి? రామ్ చరణ్ గారిది గేమ్ చేంజరు, రామ్ చరణ్ గారిదే బుచ్చిబాబు గారి సినిమా, అలాగే బాలయ్య గారి సినిమా, మన బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారి సినిమా, అలా జరుగుతుంది. బేబీలో మీరే రాసినట్టున్నారు. ఓ 2 ప్రేమ మేఘాలు రాసి అసలు అది సూపర్ డూపర్ బ్లాస్ట్ అయింది. ఎక్కడ చూసినా అదే పాట. అసలు పాట గురించి చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే, హుక్ లైన్ ఉంది కదా, ఓ 2 ప్రేమ మేఘాలు ఇలా. హుక్ లైన్ 2 లైన్లో మొదటి లైన్ ఫస్ట్ హాఫ్ స్టోరీ, ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా, అది సెకండ్ హాఫ్ స్టోరీ. ఇటు సొసైటీకి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ మీరు దేశ విదేశాలు తిరుగుతూ ఉంటారు, ఎన్నో స్టేజెస్ని మీరు పంచుకున్నారు, ఎన్నో అవార్డులు తీసుకున్నారు. ఇలాంటి ప్లేస్లో కానీ మీ సింప్లిసిటీ మీకు ఎప్పుడూ ప్రాబ్లం అవ్వలేదా? ఒక పెద్ద సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను,
మ్యూజిక్ డైరెక్టర్తో పాటే వెళ్ళాను. మ్యూజిక్ డైరెక్టర్ వరకు అలా రానిచ్చి ఎవరైతే ఒక్క తోపు తోసాడు. తర్వాత వెంటనే అటు ప్రొడ్యూసర్ గారు చూసి అతను లిరిక్ రైటర్ రండి అని ఆయన తీసుకొచ్చేటప్పటికి ఈయన చాలా పశ్చాత్తాపడి పాపం ఆయనే దగ్గర నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టారు.